నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజీం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి తెల్లవారుజాము నుండి ఆలయాలకు పోటెత్తిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తులు పండుగ ముందు చెన్నూరులో చోటు చేసుకున్న విషాదం ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన ఇల్లు ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం రామకృష్ణాపూర్ సింగరణి ఠాగూర్ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగుతున్న ఫుట్బాల్ పోటీలు రెండో రోజు పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కమిషనర్ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు వైభవంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ విశ్వనాథ ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఉదయం నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ విశ్వనాథ స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకొని విశేష పూజలు చేశారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశికి అంత ప్రత్యేకత. ఆ నమ్మకంతో అశేషమైన ప్రజలు, మన మంచిర్యాల స్థానిక ప్రజలు అనుకోండి, పరిసర ప్రాంతాల ప్రజలు ఉదయం 4 గంటల నుండి వచ్చి వీక్షించి అశేషమైన శ్రమకు ఓర్చి చలి కూడా లెక్క చేయకుండా వేచి స్వామివారి కార్యక్రమం అయిన తర్వాత అర్చనాది కార్యక్రమం తీసుకొని తర్వాత తీర్థప్రసాదాలు గ్రహించి కృతార్థులైనారు. ఈ విధంగా మా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ రవీందర్ గారు మరియు మా సిబ్బంది, మా శాసనసభ్యులు అందరూ కూడా మాకు ఎలాంటి సౌకర్యం కలగకుండా, భక్తులకు కూడా కలగకుండా పరికల్పించారు. పోలీసు సోదరులు కూడా మాకు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు ఇబ్బంది కలగకుండా కల్పించారు. భక్తులు కూడా అమితమైన సంతోషంతో స్వామివారిని దర్శించుకొని కృతార్థులైనారు. ఆ నారాయణ కృపను ఎనలేని సంవత్సరాలకు ఉండేట్టుగా. కాగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు సిసిసి నస్పూర్లో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గోదావరి కాలనీ షిర్కేలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆలయ పూజారి వెంకటరమణాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయంలో సేవాకాలం, తిరుప్పావై, విష్ణు సహస్రనామ పారాయణం, అర్చనలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో శ్రీమూర్తులచే కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన నస్పూర్ శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి ఆ యొక్క పాల్గొనలో చేరించినటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని ఉదయం 4 గంటలకు స్వామివారికి ఆరాధన మహోత్సవాలు సమర్పించుకొని తదనంతరం సేవాకాలం, తదనంతరం స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శింపజేయడం జరిగిందన్నమాట. కాబట్టి భక్తులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆలయ కమిటీ తరఫున ఈ యొక్క అర్చన తరఫున స్వామివారిని వేడుకుంటున్నాము. స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయమైన శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయానికి పోటెత్తారు. వేద పండితులు స్వామివారికి ముక్కోటి ఏకాదశి కైంకర్యాలు సమర్పించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా హారతులిచ్చి భక్తులను దీవించారు. భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా
భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మందమరిలోని ఆలయాన్ని శ్రీమన్నారాయణ నామస్మరణంతో మారుమ్రోగాయి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దంపతులు, సింగరేణి జీఎం దేవేందర్ దంపతులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దంపతులు, సింగరేణి ఏరియా జీఎం దేవేందర్ దంపతులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, శివకేశవ ఆలయాల్లో భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగాయి. ఉత్తర ద్వార గుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ క్యూ లైన్లు, భారీ గేట్స్ను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుండి బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా లక్షలాదిగా కదిలివచ్చారు. తీరని కోరికలు తీర్చే దేవుడిగా భావిస్తూ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కార్మికులు భారీ ఎత్తున ఉదయం నుండే స్వామివారి దర్శనానికి వరుస సంఖ్యలో నిలబడి ముందుగా గణపతిని, వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత అలివేలు మంగను తరించుకొని ఆనందోత్సవంలో భక్తులు మునిగిపోయారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమీన్పూర్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం కోసం మంచినీటి వసతి, ఎమర్జెన్సీ ఆసుపత్రి, కరెంటు అంతరాయం జరగకుండా జనరేటర్ ఏర్పాటు చేశారు. చెన్నూరు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని బడా హనుమాన్ ఆలయ సమీపంలో సద్దనపు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంతో ఆహుతైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టమేమీ జరగలేదు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని బడా హనుమాన్ ఆలయ సమీపంలోని సద్దనపు శ్రీనివాస్ ఇల్లు దగ్ధమైంది. పండగ వేళ ఇంట్లో పూజ గదిలోని దీపం ప్రమాదవశాత్తు అంటుకొని ఇంట్లోని నిత్యావసర వస్తువులు, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం సంభవించిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టమేమీ జరగలేదు. చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. తమ ఇల్లు అగ్నికి ఆహుతై తమకు నిలువ నీడ లేకుండా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరారు. మంచిర్యాల జిల్లా ఆశా వర్కర్లు ఉద్యమ బాట పట్టారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ ఆశా వర్కర్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ నివాసం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం 17 ఏళ్లుగా పోరాడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. జాబ్ చెట్ లేకుండా నిర్ణీత పనే కాకుండా సర్వేలకు, ఇతర పనులకు వినియోగిస్తూ శ్రమదోపిడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లాలోని ఆశా వర్కర్లు మా కొన్ని సమస్యలు మేము పరిష్కరించుకోవడానికి ఎమ్మెల్యే వారి ఇంటి వారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. రేపు మా ఎమ్మెల్యేలో మన అసెంబ్లీ ముట్టడిలో బడ్జెట్ సమావేశాలలో మాట్లాడడానికి మా ఆశల పట్ల ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము వినతి పత్రము ఇవ్వడానికి వచ్చినాము. మా ఈ సమస్యలు చాలా సమస్యలు మమ్మల్ని గుర్తించాలి, ఉద్యోగులుగా గుర్తించాలి, మాకు జాబ్ చార్ట్ ఇవ్వాలి. వర్కర్లు ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మేము మేనిఫెస్టోలో 18,000 ఫిక్స్డ్ చేస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలను మేము గెలిపించుకున్నాం. అయినా 10 నెలలు అవుతుంది, అయినా మా ఆశల గురించి ఏమో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 10 తారీఖు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు మా గురించి కొంచెమన్నా స్పందించి మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రైతు భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మందమరి మండలం ఆదిల్పేటలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రైతు భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ స్వయంగా వాల్ పోస్టర్లను అంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జి రాజా రమేష్ మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని మండిపడ్డారు. రైతు భరోసా పేరుతో ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 రైతు భరోసా మాత్రమే ఇస్తామని ప్రకటించి రైతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి రైతన్నల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చినాక మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మందమరి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెన్నూరు పట్టణంలో సినీ హీరో రామ్ చరణ్ అభిమానులు సందడి చేశారు.
ఆయన నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదల కావడంతో పట్టణంలోని శ్రీనివాస్ థియేటర్కు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రామ్ చరణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సినీ హీరో రామ్ చరణ్ తేజ్ అభిమానులు సందడి చేశారు. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ సందర్భంగా డప్పు చప్పులతో ఊరేగింపుతో వచ్చి పట్టణంలోని శ్రీనివాస థియేటర్లో రామ్ చరణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చాలా రోజుల తర్వాత పట్టణంలోని సినిమా థియేటర్లో తమ అభిమాన హీరో సినిమా ప్రదర్శితమవుతుండటంతో అభిమానులు డప్పు చప్పుల మధ్య స్టెప్పులు వేస్తూ కేరింతలు కొడుతూ బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు బయలుదేరి వెళ్లారు. 41 రోజులు నిష్ఠతతో అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ పూజలు భజనలు చేస్తూ స్వామి సేవకు అంకితమై మకర జ్యోతి దర్శనం కోసం శబరిమలకు భక్తి శ్రద్ధలతో బయలుదేరారు. స్వాములకు కుటుంబ సభ్యులు సన్నిహితులు నడుచుకుంటూ రైల్వే స్టేషన్ వచ్చి స్వాములను సాగనంపారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని, స్వాములందరూ క్షేమంగా ప్రయాణం చేసి తిరిగి స్వగ్రామాలకు చేరుకోవాలని, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరారు. బెల్లి పట్టణంలోని హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానం నుంచి రఘు గురుస్వామి, సత్యం గురుస్వామి బ్యాచ్ నుండి 70 మంది స్వాములము స్వామి శబరిమల యాత్ర పెద్దపాదము మకర జ్యోతి దర్శనానికి బెల్లంపల్లి పట్టణం నుంచి బయలుదేరాము. బెల్లంపల్లి పట్టణంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటూ, అలాగే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వాములు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని ఆ శబరిమల అయ్యప్ప స్వామిని 18 ఎక్కి ఆ స్వామి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని లక్ష్మీపేట మండలంలోని గుడ్ ఫెషర్డ్ కృష్ణవేణి పాఠశాలలో ముందస్తు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్షర్పేట మండలంలోని గుడ్ షెఫర్డ్ కృష్ణవేణి పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముందస్తు రంగవల్లి పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు పాల్గొని తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ముగ్గులు వేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా రంగవల్లిలో పోటీలు చాలా విద్యార్థులు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. అటు తర్వాత ఉపాధ్యాయులు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Good afternoon to all. I am Srija from Good Shepherd English Medium High School. Today we are celebrating Rangoli competition in our school. Our school management will encourage like these cultural activities. The Sankranti festival is very great festival to our Telangana people. We celebrate Rangoli every year in school. From first standard onwards, they are conducting all cultural activities and other game sports also. They will encourage all activities to us. They give all opportunities for us. I got Mock Parliament first prize also. They are also supporting us and developing our personal activities. Our principal sir is supporting us very much. Sir will say about all the culture, all the festivals and all the sports also. Teachers will, total teachers will encourage us. The teachers will support us and teachers will support us and motivate us. All the paddy will come to our house, so we celebrate Sankranti every year. కాగా రామకృష్ణపూర్ పట్టణంలోని ఎస్ఆర్కే పాఠశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలను యాజమాన్యం నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పెద్దపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులకు ప్రతి పండుగ విశిష్టతను తెలపడానికి పాఠశాలలో ప్రతి పండుగ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించామని, చిన్నారులు అందరినీ ఆకర్షించేలా ముగ్గులు వేశారని, అనంతరం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోటీలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇచ్చినందుకు దానికి మన ధన్యవాదాలు తెలియజేస్తూ జరుపుకునే పండుగ. అలాగే కొన్ని రాష్ట్రాల్లో దీన్ని కైట్స్ పండుగ, ముఖ్యంగా ఈ మహారాష్ట్ర తర్వాత ఎంపీ మిగతా రాష్ట్రాలలో దీన్ని కైట్స్ పండుగ కొలుచుకుంటారు. కైట్స్ మొత్తం మీదికి ఎగిరేసి దీన్ని కైట్ల పోటీగా నిర్వహించుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ఈ పండుగను ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో భారతదేశం మొత్తంలో జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పొంగల్గా కొత్త బియ్యం, పాలు, తర్వాత బెల్లం ఈ మూడింటిని కలిపి చేసుకొని వీటిని నైవేద్యంగా స్వీకరించే పండుగ ఇది. ఈ పండుగకు అందరూ సుఖశాంతులతో, వ్యవసాయదారులు అందరూ కూడా పంటలు వచ్చి సంతోషంగా ఉంటారు.
అలాగే ఈ కొత్త పండుగతోని అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి వీరందరికీ కూడా ఆ సంక్రమణుడు అందరికీ శుభాలు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ జై సంక్రమణ. రామకృష్ణపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్బాల్ పోటీలు 2వ రోజుకు చేరుకున్నాయి. 2వ రోజు పోటీలను మున్సిపల్ చైర్మన్ జంగం కళ, కమిషనర్ రాజు ప్రారంభించారు. అండర్ 13 ఫుట్బాల్ టోర్నమెంట్ నిన్న కేతంపల్లి పట్టణంలో గౌరవ ఎంపీ గారి చిత్రం మీదుగా అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ అనేది 5 రోజులు కంటిన్యూ అవుతుంది. 2వ రోజులో భాగంగా ఈ టోర్నమెంట్కి సంబంధించిన మ్యాచ్ను ప్రారంభించడానికి మమ్మల్ని ఆహ్వానించిన టోర్నమెంట్ లీగ్ సభ్యులు రంగనాథ్ రెడ్డి గారికి, బాలరాజు గారికి, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా మా ధన్యవాదాలు. ఈరోజు కేతంపల్లి మున్సిపల్ తరఫున గౌరవ చైర్పర్సన్ గారు మేము కూడా ఈ మ్యాచ్ను ఇక్కడ వీక్షించడానికి వచ్చింది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో సెమీఫైనల్స్, ఫైనల్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 13వ తారీఖు అఫీషియల్గా క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు హాజరవుతూ ఉంటారు. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఏదైతే మన పట్టణంలో జరుగుతున్న ఈ మ్యాచ్ను అందరూ కూడా వీక్షించి ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. చెన్నూరుపట్నంలోని న్యూ లయోలా పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని న్యూ లయోలా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చిన వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ చిన్ననాటి నుంచి పిల్లలు వంటలు నేర్చుకోవడం వల్ల వంటకాలపై ఆసక్తి ఏర్పడుతుందన్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఫుడ్ ఫెస్టివల్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, రిటైర్ పీఈటీ కారెంగుల రామయ్య, స్కూల్ ప్రిన్సిపల్ పుప్పాల ప్రవీణ్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. శరీరానికి ఎలాంటి ఫుడ్ ఏ డాక్టర్ అడిగినా, ఏ సైన్స్ టీచర్ని అడిగినా, ఏ ఫిజియోథెరపీని అడిగినా ఇలాంటి ఫుడే పెట్టాలని అంటారు. మీరు పిల్లలకి ఇలాంటి రకమైన ఫుడ్ పెట్టిందంటే వారు ఉన్నతమైన ఒక మంచి ప్లేయర్ గానో, ఒక చదువులోనైనా దేంట్లోనైనా ఫిట్ ఉంటేనే సాధించగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ నెల 14న గోమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రామకృష్ణపూర్ పట్టణ గోరక్ష సమితి సభ్యులు తెలిపారు. స్థానిక రామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులు, పురోహితులు అంబప్రసాద్ మాట్లాడుతూ గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అవుతుందని, సనాతన హైందవ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందూపై ఉందన్నారు. అలాగే గోవులను సంరక్షించడానికి చేపట్టే ఈ కార్యక్రమాన్ని ప్రతి హిందూ విజయవంతం చేయాలని కోరారు. గోమాల ధరించేవారు రామాలయం, విజయగణపతి దేవాలయంలో పురోహితులను లేదా కమిటీ సభ్యులను ప్రదర్శించాలని వారు కోరారు. ఈ సమావేశంలో పట్టణ హైందవ భక్తులు, గో సంరక్షణ సభ్యులు పాల్గొన్నారు. అన్ని దీక్షల్లాగానే ఏకభుక్తము, మాలధారణ, బ్రహ్మచర్యము, భూషయనము ప్రతి నిత్యము కూడా ఉదయము, సాయంకాలము గోసేవ, గోపూజ, కృష్ణమూర్తి స్వామికి అభిషేకము, అర్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ మాల పరమార్థము గో సంరక్షణ, గోవుల్ని కాపాడటము, కృష్ణ పరమాత్మ యొక్క సేవ. కాబట్టి అందరూ ఆస్తికులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా ఈ మాల వేసుకొని ఈ 33 కోట్ల మంది దేవతలకు ఒకేసారి దీక్ష తీసుకునేటువంటి చక్కనైనటువంటి అవకాశం ఈ గోమాల. కాబట్టి మీరందరూ కూడా ఈ గోమాల వేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవాన్ నారాయణుడి యొక్క కృపా కటాక్షాలు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన దళిత మహిళల పట్ల దుర్భాషలాడిన వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్పై పోలీసులు ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాదారం గ్రామ మహిళా వరమ్మ సంబంధించినటువంటి భూ వివాదంలో స్థానిక నవాబ్పేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి ప్రవర్తన చట్టవిరుద్ధంగా ఈరోజు ఒక
సివిల్ మ్యాటర్కి సంబంధించినటువంటి సందర్భంలో జరిగినటువంటి క్రిమినల్ ఇష్యూలో ఆమె పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన సందర్భంలో జరిగిన సంఘటన పైన ఆయన విచారణ జరిపించి చర్యలు తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి సివిల్ మ్యాటర్లో ఇంటర్ఫెయిర్ అయ్యి రియల్ వ్యాపారులకు వాళ్లకు మద్దతు ఇచ్చే రకంగా బాధితురాల పట్ల అమానుషంగా మాట్లాడి ఆమె యొక్క పిటిషన్ను నిర్లక్ష్యం చేసి దాదాపు ఒక 3 నెలల పాటు అసలు సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఈరోజు కనీసం ఒక మహిళ అని కూడా చూడకుండా తన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యవహార శైలిని ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అదే ఈరోజు ఏదైతే నవపేట పోలీస్ స్టేషన్లో సంబంధించినటువంటి మాదారం గ్రామానికి సంబంధించిన వరమ్మ అనేటటువంటి మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిండు ఎస్ఐ అనే విషయము. అయితే భూమి విషయంలో ఆమె కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి సంబంధించిన పాలివారు ఆమెకు భూమి అమ్మేసి నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ తిరిగి అమ్ముతున్నారనే దాంట్లో గొడవ జరిగిందనే విషయం గురించి. అయితే ఈ గొడవకు సంబంధించి ఇది సివిల్ మ్యాటర్ ఉన్నదనే విషయము పోలీస్ వారికి తెలుసు, ఎవరికైనా తెలుసు. కాకపోతే ఆమెకు ప్రాణభయం ఉండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల వాళ్ళని చర్యలు తీసుకోవాలనే దానికోసం ఆమె కంప్లైంట్ చేసింది. స్కూటీ ఏంట పడిండు ఆ విషయమై కంప్లైంట్ చేయగా సార్ వాళ్ళు అప్పటికి వాడికి పనిష్మెంట్ ఇచ్చేసి అంతటితో రావద్దని చెప్పారు. అంతటితో ఊకున్నాక మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఆ ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిపోయినాక మళ్ళీ ఈ అరుణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిండు. మళ్ళీ అమ్మను కొట్టడము, చేను దగ్గర వెళ్ళి బోర్ ఇప్పుకపోవడము, మళ్ళీ మేము ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి అటాక్లు చేయడం ఇట్లాంటివి చేస్తున్నాడు. ఇవి భరించలేక మేము ఎస్ఐ సార్ని కలిసినాం. అమ్మను కొట్టిన వెంటనే కలిసినాం. సార్ ఇట్లా మా అమ్మను కొట్టిరు, కంప్లైంట్ తీసుకోండి అని. ఆ రోజు ఈవినింగ్ వరకు అక్కడే కూర్చోబెట్టిండు. ఆ అబ్బాయిని తీసుకురమ్మని చెప్పి పంపిస్తే పోలీసు కానిస్టేబుల్స్ ఎవరు లేరు, ఫోన్ చేస్తామమ్మా అని చెప్పేసి ఫోన్ చేసిరు. వాడు లేడంట అని చెప్పారు. వాడు ఊళ్ళోనే ఉన్నాడు, తీసుకురాలేడు అబ్బాయి. అయితే మళ్ళీ నెక్స్ట్ డే మమ్మల్ని మళ్ళీ రమ్మని చెప్పారు. మళ్ళీ వెళ్ళాము. ఆ రోజు కూడా ఈవినింగ్ వరకు ఆ అబ్బాయిని తీసుకురాలేదు. అట్లా అది ఒక వారం రోజులు అట్లనే తిరిగినాం, తీసుకురాలేరు. మళ్ళీ నెక్స్ట్ బోర్ ఇప్పుకోపోయినారు. ఆ విషయమై కంప్లైంట్ తీసుకొని వెళ్తే మళ్ళీ కంప్లైంట్ తీసుకొని వస్తాం, ఏంది వాడి చేతిలో వాడు బోర్ ఇప్పుకోపోతే నీకేంటి, వాడు దున్నుకుంటే నీకేంటి అని చెప్పేసి సార్ బెదిరించిండు. గ్రామం చెందినటువంటి దళిత మహిళ వరమ్మ గత 3 నెలల నుండి అక్కడ భూ సమస్య పైన పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారిని సంప్రదించడం జరిగింది. అట్టి సమస్య పరిష్కరించకుండా నవపేట ఎస్ఐ గారు అరుణ్ కుమార్ గౌడ్ గారు ఆ దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి ఆ మహిళకు సంపూర్ణంగా వచ్చినటువంటి ప్రజాసంఘ నాయకులు కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి ఎస్ఐ పైన తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులు రోజు పక్షాలుగా ప్రవర్తించడం సరైనది కాదు. ఎందుకంటే గత 3 నెలల నుండి ఆ మహిళ పట్ల ప్రవర్తించి ఆ మహిళకు న్యాయం జరిగేంత వరకు ప్రజాసంఘాల తరఫున ఈ విధంగా మేము న్యాయపోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటిగా స్థానిక ఎస్పీ గారు కానీ DSP గారు కానీ ఆ ఎస్ఐ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ దళిత మహిళలకు న్యాయం చేయాలని. ఎందుకంటే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నవపేట ఎస్ఐ గారు అరుణ్ కుమార్ గౌడ్ గారు ఈ వికారాబాద్ జిల్లా ఎస్పీ అరుణ్ కుమార్ గౌడ లేకపోతే నారాయణ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆ డిపార్ట్మెంట్ పడినటువంటి అధికారుల ఉన్న పై స్థాయి అధికారులు కూడా ఆయన బలహీనంగా బిహేవియర్ ప్రవర్తన అంటే గౌరవించకుండా వారిని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి ఎస్ఐ గారి పైన SST కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. తక్షణమే ఆ ఉద్యోగులను తొలగించి సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కరించకపోతే ఉన్నత న్యాయస్థానం కానీ మహిళా కమిషన్ కానీ SST కమిషన్ కానీ వెళ్ళి న్యాయం కోసం పోడతామని డిమాండ్ చేస్తూ మేము కూడా కేసులు పెడతాం జైలు కమిషనర్ స్థితిలో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎస్ఐ గారు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అధికారులకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎస్పీని DSPని లెక్క చెప్పడం మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. నేనే బాస్ అన్నట్లా ఆయన ఈరోజు విరవీగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్ఐ మీద ఎంబడి యాక్షన్ తీసుకోవాలి. ఆయన ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో పనిచేసిండో వాళ్ళందరినీ ఎంక్వైరీ పెట్టాలి. ఎందుకంటే ఈరోజు మహిళల పట్ల రక్షణ ఉండవలసిన ఈరోజు పోలీస్ వ్యవస్థనే ఇట్లా మూర్ఖంగా వ్యవహరిస్తూ తన అహంకారంతో మహిళల మీద నవపేట మండలంలో దృష్టిగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ పక్కన మాదారం ఒక్కటే కాదు, పక్కన ఉన్నటువంటి కడ్చెర్ల కానీ, పక్కన మీనేపల్లి కానీ, పక్కన అనేక గ్రామాల్లో ఈరోజు సమస్య ఉంది. ఇప్పటికే 4-5 మంది బాధితులు నవపేటకి కూడా ఫోన్ చేసిన పరిస్థితి, మహిళలు ఫోన్ చేశారు. కాబట్టి ఇట్లా జిల్లాలో చాలా జరుగుతూ ఉంది. కాబట్టి జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఇట్లా జరగకుండా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే గతంలో కూడా అరుణ్ కుమార్ గారు ఎక్కడెక్కడ జిల్లాలో పనిచేసిన అనాథలు అభాగ్యులకు మానవత్వంతో ఆదుకొని తమ వంతు సహాయం చేస్తూ వారి భవిష్యత్తుపై భరోసా కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సామాజిక ప్రజా సేవకురాలు మొహమ్మద్ సుల్తానా ఉమర్ తెలిపారు.
గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో తల్లి మరణించి తండ్రి మతిస్థిమితం కోల్పోయిన 3 పిల్లలకు నిత్యావసర సరుకులు, బట్టలు, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబం దర్శనం నాగమణి నర్సింహులు దంపతులకు రాజేందర్, హరికృష్ణ, చందు 3 పిల్లలున్నారు. భార్యాభర్తలు రోజువారీ కూలి చేసుకుంటూ బతుకుతుండేవాళ్ళు. 10 రోజుల క్రితం అనారోగ్యంతో నాగమణి అస్వస్థకు గురై 6 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో మరణించడం చాలా బాధాకరం. నాగమణి భర్త నరసింహులు మతిస్థిమితం కోల్పోయి నాగమణి అంత్యక్రియలు కూడా పాల్గొనకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. గురువారమే గ్రామస్తులు ఇంటికి తీసుకొచ్చారు. అతనికి భార్య మరణించిన విషయం కూడా తెలియకపోవడం ఎంతో విషాదకరం. వీరిది కడు పేదరిక కుటుంబం కావడంతో నాగమణి అంత్యక్రియలు గ్రామస్తులు చందాలు వేసుకొని నిర్వహించారు. వారికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కనీసం నివాసం ఉండే ఇల్లు కూడా శిథిలావస్థలో అధ్వానంగా ఉంది. కాబట్టి ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున తమ వంతు సహాయం అందజేయడం జరిగిందని, ఈ 3 అబ్బాయిలను ఆదుకోవడానికి మానవతావాదులు ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టరాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్, జర్నలిస్ట్ మన్నె గణేష్, ముద్రా సంఘం సభ్యులు బాకి నరసింహులు, బాకి బాలేష్, పిట్లస్వామి, గ్రామస్తులు శ్రవంతి, శ్యామల, రాజు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి. తెల్లవారుజాము నుండి ఆలయాలకు పోటెత్తిన భక్తులు, ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. పండుగ ముందు చెన్నూరులో చోటు చేసుకున్న విషాదం. ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన ఇల్లు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. రామకృష్ణపూర్ సింగరణి ఠాగూర్ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగుతున్న ఫుట్బాల్ పోటీలు. 2వ రోజు పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, కమిషనర్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.